మంత్రివర్గంలో మార్పులు, కొత్త వారికి అవకాశం కల్పించడంపై కొనసాగుతున్న సస్పెన్స్ మరికొన్ని రోజులు సాగనుంది. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన ఉంటుందనే వార్తలు వస్తున్న వేళ అది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగా సోమవారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ కు మెజార్టీ వస్తోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య హస్తం పార్టీ హైకమాండ్ అటువైపు దృష్టి పెట్టనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేబినెట్ విస్తరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన వారికే కాంగ్రెస్ అధిష్టానం ఆమోద ముద్ర వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికే కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రుల వ్యవహార శైలిపై హైకమాండ్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉండగా మంత్రులను తప్పిస్తే మరింత మందికి అవకాశాలు రానున్నాయి. ఇక ఇప్పటికే ఉన్న 2 ఖాళీల్లో ఒకటి ఎస్టీలకు కేటాయించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.